మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా గాంధీ భవన్లో మంత్రి సీతక్క పార్టీ శ్రేణులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రధానంగా రోడ్, అంగన్వాడీ కేంద్రాలు, కొత్త రేషన్ కార్డులపైన వినతులు వచ్చాయి. అలాగే గతంలో విధుల నుంచి తొలగించిన హైదరాబాద్ హోంగార్డులకు మళ్లీ ఉద్యోగాలు ఇవ్వాలని వినతి పత్రాన్ని అందించారు. ఇక కేసీఆర్ హయాంలో 2016లో తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని రైతులు కోరారు. భవన్ వేదికగా గత కొన్ని నెలలుగా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం కోసం ముఖాముఖి కార్యక్రమాన్ని మంత్రులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నేను ఈ యొక్క ముఖాముఖి కార్యక్రమానికి రావడం ఇది రెండోసారి. చాలా వాళ్ళు సమస్యలను వాళ్ళ ఇబ్బందులను కూడా డైరెక్ట్ గా వచ్చి మంత్రులకు కలిసి చెప్పుకోవడం అనేది ఇది గతంలో ఎప్పుడు జరగలేదు. గాంధీ భవన్ వేదికగా మా కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం జరుగుతా ఉంది. ప్రజావాణి కూడా అద్భుతంగా మరి దివ్య గారు ఒక ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళు 10 ఏళ్ల లక్ష కూడా ఇల్లులు కట్టించింది లేదు. కట్టిన ఇల్లులు కూడా పంపకం చేయలేదు. అవి కూడా ఎక్కువ వస్తా ఉన్నాయి. ఇందిరమ్మ అంటే ఇండ్ల కోసం, రేషన్ కార్డుల కోసం కూడా ఎక్కువ రావడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల యొక్క సమస్యలను అర్థం చేసుకొని ఇప్పటికే మరి ప్రజా పాలనలో మన ప్రభుత్వము ఈ 4 స్కీములలో ప్రధానంగా రేషన్ కార్డ్స్ గాని, ఇందిరమ్మ ఇండ్లు గాని ఇవి ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతాయి సమస్యలు. కాబట్టి ఇంత దూరం వచ్చేటువంటి వాళ్లకు, ముఖ్యంగా మరి ఎవరైతే రేషన్ కార్డు కోసం గాని, ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చేటువంటి వాళ్లకు దయచేసి మీకు లోకల్ గా ఉండేటువంటి ఎంఆర్ఓలు, ఎంపీడీఓ ఆఫీసులలో పెట్టుకోండి. అవి నిరంతర ప్రక్రియ. వాటి కోసం ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్కడ లోకల్ అధికారులకు ఇస్తే ఆ సమస్యలు కూడా పరిష్కారం అయిపోతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ